చంద్రగిరి రాజకీయం సవాళ్లు ప్రతి సవాళ్లతో హీట్ పుట్టిస్తోంది. ముఖ్యంగా చెవిరెడ్డిపై లోకేష్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాణిపాకం ఆలయానికి రావాలంటూ మోహిత్ రెడ్డి సవాల్ విసిరగా నాని అంతకంటే ఘాటుగా బడిత పూజ వార్నింగ్ ఇవ్వడం వేడి పెంచింది. చంద్రగిరి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చెవిరెడ్డిపై చేసిన విమర్శలు వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గం దద్దరిల్లుతోంది. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మోహిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ కుటుంబంపై బురద చల్లడం లోకేష్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ లో తమకు ఎలాంటి సంబంధం లేదని, దమ్ముంటే కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేద్దామని లోకేష్ కు ఎమ్మెల్యే పులివర్తి నానికి బహిరంగ సవాల్ విసిరారు. ఒకవేళ స్కామ్ లో తమ ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని మోహిత్ రెడ్డి ప్రకటించారు. పెద్దిరెడ్డి గారితో మీ సతీమణి సుధా గారు బంధువు అని చెప్పుకొని మీరు చెప్పి ఆనాడు మీరు స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ మీకు ఒకటి ఉంటే 5 ఏళ్ళు కూడా ఒక్కరోజు కూడా మీరు కరెంటు బిల్లు కొన్నిసార్లు కట్టినా కట్టకపోయినా కూడా ఎవరు ఏమి ఇబ్బంది పెట్టకుండా మీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ కావచ్చు, మీ క్వారీలు కావచ్చు ఏమీ ఆగకుండా ఆ రోజు నడిచాయంటే మా పార్టీతో మీకు సత్సంబంధాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఈరోజు ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను. అదే జిల్లా మంత్రి పెద్దిరెడ్డి గారి గురించి మీరు ఎక్కడైనా ఏమైనా ఒక మాట్లాడినారా? మోహిత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పులివర్తి నాని నిప్పులు చెరిగారు. తండ్రిని అడ్డం పెట్టుకుని మోహిత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని, సంపాదన గర్వంతో మోహిత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా నాయకుడు లోకేష్ పేరెత్తితే ఊరుకోం, బడిత పూజ చేస్తామని హెచ్చరించారు. వారం రోజుల్లో చెవిరెడ్డి ఫ్యామిలీకి అసలు సినిమా చూపిస్తానని, వారి అవినీతి చిట్టా అంతా బయటపెడతారని నాని స్పష్టం చేశారు. మా నాయకుడి గురించి మాట్లాడినాడు కాబట్టి ఒక పిల్ల చేష్టలు చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఆ ఓడు కూడా చెప్తున్నా అంటే, పిల్ల చేష్టలు అనేది ఒళ్ళంతా డబ్బు సంపాదించిన గర్వం 2019 నుంచి 24లో ఒళ్ళంతా తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి సంపాదించింది కాకుండా ఇక్కడ సంపాదించిన మదం కొవ్వుతో మాట్లాడిన వ్యక్తులు కాబట్టి పిల్ల చేష్టలు అంటున్నాం. ఎమ్మెల్యే పులివర్తి నానిపై మోహిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమకు బంధువని చెప్పుకుని నాని పనులు చేసుకున్నారని ఆరోపించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు తన క్వారీ అనుమతుల కోసం నాని మాతో మాట్లాడారు. ఆనాడు పెద్దిరెడ్డి పేరు చెప్పుకుని అనుమతులు తెచ్చుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి గురించి నాని ఎక్కడా మాట్లాడకపోవడం వెనక ఉన్న మర్మం ఏంటని నిలదీశారు. నాని చేసిన భూ కబ్జాల లిస్ట్ అంతా తమ దగ్గర ఉందని మోహిత్ రెడ్డి ప్రకటించారు. ఆ కబ్జాల వివరాలతో ఒక పుస్తకాన్ని ముద్రిస్తున్నామని, దాని మొదటి కాపీని నానికే పంపిస్తానని ఎద్దేవా చేశారు. 15 ఏళ్లకే తాను దొంగ ఓటు వేసినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. ఇక కాణిపాకంలో ప్రమాణానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని, టైం డేట్ వాళ్లే చెప్పాలని సవాల్ను స్వీకరించారు. టీడీపీ చూపిస్తామంటున్న సినిమాకు తాము సిద్ధంగా ఉన్నామని, అసలు సినిమా ఎవరికి కనిపిస్తుందో కాలమే నిర్ణయిస్తుందని మోహిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.